నామంలో ఎర్రమిల్లుపాడు గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక పాట పాడుకుని దేవుని మహిమ వచ్చుకుందాం. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానురా, తెస్తానన్న బహుమానం తేకమానురా. వస్తానన్న యేసురాజు రాకమానురా, తెస్తానన్న బహుమానం తేకమానురా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానురా, తెస్తానన్న బహుమానం తేకమానురా. వస్తానన్న యేసురాజు రాకమానురా, తెస్తానన్న బహుమానం తేకమానురా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఎర్రమిల్లిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే అందులో భాగంగా ఈ ఎర్రమిల్లిపాడు గ్రామాన్ని కూడా దేవుడు ప్రేమించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవుని గురించి శుభవర్తమానం చెప్పేట్లుగా చేశాడండి. ఇదే ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడికి రావటం జరిగిందండి. దేవుడు తన సర్వమానవాళి పాప పరిహారార్థం దేవుడు ఈ జన్మించాడండి. మనుష్య కుమారుడిగా జన్మించాడు. తన కన్యా మరియ గర్భాన్ని వాడుకుని ఈ లోకానికి వచ్చాడండి. పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన పెరగటంలో పరిశుద్ధత ఉందండి, ఆయన మరణంలో పరిశుద్ధత ఉంది. అలా ఈ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడండి. వచ్చి ప్రజలందరూ పాపాలని పరిహరించడానికి తన రక్తాన్ని ఈ లోకానికి, ఈ ప్రజలందరూ దేవుని రక్తాన్ని ప్రోక్షించాడండి. అలాగే తన జన్మం గురించి ముందుగా గొర్రెల కాపర్లకి తెలియచేశాడండి. గొర్రెల కాపర్లకి తెలియచేసి దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరికీ కలగబో శుభవర్తమానము మీకు తెలియచేస్తున్నాను అనేసి గొర్రెల కాపర్లకి చెప్పినప్పుడు అక్కడ దూత వెలుగు గొర్రెల కాపర్ల మీద ప్రకాశించినప్పుడు తేజోమయమైన వెలుగు ప్రకాశించిందండి. చీకటిలోనున్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపించే దేవుడు ఈ దేవుడు. అయితే వారికి భయపడ్డారండి. ఆ వెలుగును చూసి ఆ గొల్లలు భయపడినప్పుడు దూత చెప్తుందనమాట, భయపడకండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేసి దూత చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఆ శిశువును చూడటానికి వెళ్ళినప్పుడు పశువుల పాకలో పరుండబెడతాడు అని చెప్తాడండి ఆ దూత. చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ బిడ్డను చూసి త్వరగా వెళ్ళారంటండి. ఆ బిడ్డను చూడటానికి త్వరగా వెళ్ళి ఎక్కడ మాకెందుకులే, మేము ఎందుకులే అని ఊరుకోకుండా ఆ కాపర్లు వెళ్ళి త్వరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను చూడటానికి అక్కడ దేవుడు చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారంటండి. అంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇంకా మా బిడ్డల పెళ్ళిళ్ళు అవ్వలేదు,
మీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మేము దేవుడి దగ్గరికి వస్తాము, ఇంకా మా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి ఒకప్పుడైతే మేము కూడా అలాగే అనుకున్నాము. కానీ దేవుడు మమ్మల్ని దర్శించి తన సన్నిధికి నడిపించుకున్నాడండి. అలా నడిపించుకున్నప్పుడు మేము మా బిడ్డల పెళ్ళిళ్ళ వివాహాల విషయాల్లో కానీ మేము ఎక్కడికి వెళ్లకుండానే మా బిడ్డల వివాహాలు దేవుడు జరిగించాడండి. అలా అని మనం అశ్రద్ధ చేస్తామండి. దేవుడు మాట మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా చూద్దాంలే తర్వాత వెళదాంలే, మాకు ఇంకా మేము ఎంజాయ్ చేయాలి, మేము ఇంకా చిన్నవాళ్ళం పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళతాం అనేసి అశ్రద్ధ చేస్తాం. కానీ ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన మాటను తీసుకుని వెళ్ళారండి. దేవుణ్ణి చూడటానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆయన చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారంటండి. అలా కాకుండా దేవుడి సన్నిధికి వస్తే మన కుటుంబంలో ఏమున్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మన కార్యాలన్నీ కూడా దేవుడు చేసే దేవుడు అయి ఉన్నాడండి. అలా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా కుటుంబాల్లో శాంతి సమాధానము మేము అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఆ దేవుని గురించి మీకు తెలియజేస్తున్నామండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మనం ఏ కూరైనా తింటేనే కదండి రుచి తెరిచేది. అలాగే దేవుణ్ణి మేము ఎంతగానో రుచి చూసి ఆయన ఉత్తముడని తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి శుభవర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మా దేవుడు కాదు, ఇది వేరే వాళ్ళ దేవుడు, వేరే కులాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అనేసి ఒకప్పుడు మేము కూడా అన్నవాళ్ళమేనండి. కానీ దేవుని రుచి చూసిన తర్వాత ఈ దేవుడు మహిమను గురించి మేము తెలుసుకుని అనేకులకి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చామండి. ఈ శుభవర్తమానాన్ని దేవుడు మీతో చెప్పాలని మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చాడండి. అలాగే ఆ దూత వెళ్ళి ఆ గొర్రెల కాపర్లే చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి ఆయన చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారంటండి. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరం గల దేవుడు. అలాగే బైబిల్లో జరిగిన ఒక సంభవం గురించి చెప్పాలని ఆశపడుతున్నామండి. నాయిన్ అనే ఊరికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ ఊరిలో మొదటగా ఆయన వెళుతున్నప్పుడు నాయిను విధవరాలి కుమారుడు. ఆ తల్లికి ఒక తల్లి ఉందండి. ఆ తల్లికి ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు భర్త లేడు, ఆవిడికి చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోతే ఆవిడ గొల్లున ఏడుస్తూ ఉంది. అయ్యో నా కుమారుడు చనిపోయాడు, నాకు ఒక్కగానొక్క కుమారుడు, నాకు భర్త లేడు, నాకు దిక్కెవరు అనేసి ఆ తల్లి ఎంతగానో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ బంధువులేంటి, స్నేహితులు, వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కూడా అమ్మ ఏడవద్దు ఓదారుస్తున్నప్పటికీ ఆవిడ ఎంతగానో కన్నీరు కారుస్తూ నాకు ఇంకెవరు దిక్కున్నారు, దిక్కెవరు అనేసి ఎంతగానో గొల్లును ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎదురుగా ఆ పాడి వెళుతూ ఉందండి. ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఎదురుగా యేసు ప్రభు వస్తున్నారు. ఆ గ్రామానికి సువార్త నిమిత్తంగా వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ శవాన్ని, ఆ పాడిని చూసినప్పుడు ఆయన ఆ తల్లి మీద కనికరపడ్డాడండి. కనికరపడి ఆ పాడిని ముట్టి ఆ కుర్రవాడిని లెమ్మని చెప్పాడంటండి. లెమ్మని, ఆ పాడిని ముట్టి లెమ్మని చెప్పినప్పుడు ఆ చనిపోయిన కుమారుడు దిగ్గున లేచి కూర్చున్నాడంటండి. కూర్చున్నప్పుడు ఆ తల్లికి అప్పగించాడు. అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అనేసి. అలా దేవుడు కార్యాలు చేసే దేవుడు అండి. కనికరపడే దేవుడు, ప్రేమ స్వరూపుడు ఆయన ప్రేమకి అంతం లేదు, ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఆయన ప్రేమ ఎప్పుడూ నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన్ని నమ్ముకున్న వారి ఎడల ఆయన కనికర సంపన్నుడండి. ఆ తల్లి బాధను తీర్చగలిగాడు. ఆ బంధువులు, స్నేహితులు ఏడవద్దన్నారు కానీ ఆ తల్లి బాధను తీర్చలేకపోయారు. కానీ ఆ యేసు ప్రభు మాత్రం ఆ తల్లి బాధను తీర్చి ఆ ఏడవద్దన్న మాటకి తను చేసి చూపించాడండి. ఈ దేవుడు మన జీవితాల్లో కూడా అలా ఎన్నో కార్యాలు చేస్తాడు. అసమాధానంగా ఉంటే కుటుంబాల్లో సమాధానాన్ని ఇస్తాడండి. వ్యసనాలతో ఉన్న వారిని విడుదల దయచేస్తాడు. అలా ఈ దేవుణ్ణి నమ్ముకుని నా జీవితంలో ఎన్నో కార్యాలు చూశానండి. నా భర్త వ్యసనపరుడు. అయితే మాకు ఎక్కడ ఏ అసమాధానం, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకుని నా భర్త వ్యసనాల నుంచి దేవుడు విడిపించాడు. నా బిడ్డల జీవితాల్లో కార్యాలు చేశాడండి. ఎంతగానో మేము ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని సంతోషంగాను ఆనందంగాను ఉంటున్నామండి. అలా మీరు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఈ గ్రామానికి వచ్చి
మేము ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాము. మీకు ఎవరికైనా మేము ఇవి ఇచ్చామండి, కరపత్రికలకు ఇచ్చాము, అవి చదువుకోండి. మీకు ఏదైనా అవసరమైతే ఇక్కడ ఉన్న దైవ సేవకులను అడగండి, లేకపోతే ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు వారిని వచ్చి కూడా మీరు అడగమని ఈ గ్రామ ప్రజల గురించి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం, చెప్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చెప్పబడిన మాటలను బట్టి నాయన, ఏ బిడ్డలైతే విని ఉన్నారో, ఈనాడు లోకములో ఎక్కడ చూసినా హృదయం నిండా కలవరము, కలత చెందుతున్నటువంటి ప్రజలు తండ్రి అనేక మంది ఉంటున్నారు. దుఃఖనైకరము గల దేవుడువుగా తండ్రి ప్రభా, ఆ హృదయంలో ఉన్నటువంటి కలతలను, అయ్యా కలవరమును తీర్చేటువంటి దేవుడుగా నువ్వు మాట్లాడి ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. కనికరించి సహాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట వారి జీవితాలలో ఫలభరితంగా ఫలించులాగున మీరు కృప అనుగ్రహించి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకుని కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.